హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రోజా ప్రసాద్. ఈరోజైతే కార్తీక మాసంలో అన్ని గుళ్ళు దర్శనం చేసుకుంటూ జగిత్యాల పొలాస అనే గ్రామంలో సహస్రలింగాల దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇది ధర్మపురికి వెళ్ళే దారిలో మనకి సహస్రలింగాలు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకి చూడండి, డైరెక్ట్ వెళ్ళగానే మనకు ఫస్ట్ శివయ్య, తర్వాత కాలభైరవుడు, ఇంకా జంట నాగులు, భైరవ స్వామి, తర్వాత గణపతి దర్శనం అయితే ఇస్తాడు మనకు. చూడొచ్చు మనం గణపతి అన్ని దగ్గర మేము దీపాలు అయితే పెట్టుకొని ఇంకా లింగాల దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ సంవత్సరం శివయ్య దర్శనం అయితే చాలా బాగా ఉంది. ఫస్ట్ 21 డేట్ రోజు అయితే నేను ఇంకా మేము టూర్ అయితే వెళ్ళాము కదా, అప్పుడు మీకు అన్ని వీడియోలు షేర్ చేశాను. ఇంకా అది కంటిన్యూగా కార్తీక మాసం అయిపోయేంత వరకు శివయ్య దర్శనం ఉందో ఏమో, శివయ్య అనుగ్రహించినట్టు ఎక్కడికి వెళ్తున్నానో ఏమో తెలియట్లేదు. అసలు అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ వీడియోలో అయితే మనకి ఇక్కడ ఓన్లీ 10 రూపీస్ మాత్రమే అండి. ఇక్కడ మనకి స్వామివారి అభిషేకం ఇంకా చూడొచ్చు. ఇక్కడ మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంకా కుమారస్వామి, గణపతి, దత్తాత్రేయ అన్ని అవతారాలు అయితే ఇక్కడ పెట్టి పూజిస్తున్నారు. మనకి చిన్న కాయిన్ అయితే ఇస్తారు. తర్వాత మీరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక మొక్కుకొని ఇక్కడ హుండీలో వేయమన్నారు. తర్వాత అభిషేకం, స్వామివారు మంచి అర్చన అయితే చేశారు. ఇంకా ఇక్కడే దగ్గర మనం మళ్ళీ తిరుగు ప్రయాణం కడితే మనం వచ్చేటప్పుడు ఎడమ చేతి వైపున ఉంటుంది 108 శ్రీచక్రాలు లలితాదేవి టెంపుల్ అండి. అసలు ఇది మేము అనుకొని ప్రయాణం వెళ్ళి అమ్మనైతే దర్శించుకున్నాం. కమలా పువ్వులు అమ్మకి ఇవ్వగానే అమ్మ చిరునవ్వు నవ్వినట్టయితే మాకు అనిపించింది. లలితా చాలీసా చదువుకున్నాం మంచిగా అక్కడ కూర్చొని. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకెవరైనా ధర్మపురికి వెళ్తే కనుక దారిలో ఇవి 2 ఉంటాయి, ఖచ్చితంగా చూసుకొని రండి. ఇప్పుడు కార్తీక స్నానాలకి చాలామంది వెళ్తున్నారు. రాంగ తొవ్వలనే ఉన్నాయి ఇవి. మీరు ఖచ్చితంగా చూడండి, మొక్కండి. ఇంత మంచి భాగ్యం మాకైతే కలిగినందుకు లలితాదేవికి నేనైతే పాదాభివందనం. శివయ్యకి, అమ్మకి, అయ్యకి. ఓం నమః శివాయ. శ్రీమాత్రేయే నమః.